సో ఇప్పుడు ఈ నెక్ పెయిన్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ నెక్ పెయిన్ వస్తే దీన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది చూసేద్దాం. సో నెక్ పెయిన్ రాకుండా మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదండి, నెక్ పెయిన్ రాకుండా మనం పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎస్పెషలీ చదువుకునేటప్పుడు పిల్లలు ఇంతకు ముందంటే నేల మీద కూర్చొని చదువుకునేవాళ్ళు. రాసుకోవడానికి ప్యాడ్స్ పెట్టి రాసుకోవడం కానీ, లేకపోతే చిన్న టేబుల్ లాంటిది వేసుకొని దాని మీద కూర్చొని రాసుకోవడం కానీ ఉండేది. సో ఇప్పుడు అలా కాకుండా ఆన్లైన్ స్టడీస్ పేరుతో స్క్రీన్స్ రకరకాలుగా ఉండటము, లేకపోతే ప్రాపర్గా కూర్చునే పొజిషన్ లేకుండా సోఫాలో కూర్చొనో, పడుకోనో, టీవీ చూస్తూనో ఇలా రకరకాల పొజిషన్స్లో చదువుకుంటున్నారు. సో చదువుకునేటప్పుడు కంపల్సరీ ఒక పొజిషన్ అనేది అలవాటు చేసుకోవాలి. సో ఒక ప్రాపర్గా ఒక డెస్క్, ఒక టైం, దానికి ఒక టైం అనేది కేటాయించుకొని ప్రాపర్గా కూర్చొని బుక్స్ చదివేటప్పుడు కానీ, స్క్రీన్లో చూసేటప్పుడు కానీ స్పైన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో స్పైన్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని నెక్ మనకి చదువుకునే కంటెంట్ ఏదైనా కూడా ఒక 15 degrees యాంగిల్ మనకి ఉంచితే ఐ లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇది చదువుకునే వాళ్ళకి కానీ, సిస్టమ్ ముందు పనిచేసే వాళ్ళకి కానీ. సో ఐ లెవెల్కి 15 degrees యాంగిల్ ఇలా కళ్ళు వంచితే మనకి క్లియర్గా కనిపించేటట్టు కనుక మనం అరేంజ్ చేసుకుంటే మ్యాక్సిమం ఈ నెక్ పెయిన్ నుంచి నెక్ పెయిన్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో సిస్టమ్ ముందు వర్క్ చేసుకునేటప్పుడు కూడా పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు మెయింటైన్ చేసుకోవాలి. మన షోల్డర్స్ అనేవి స్ట్రైట్గా ఉండాలి. నెక్ అనేది ఎక్సెసివ్గా ముందుకి వంచకుండా మనం జస్ట్ ఇలా స్ట్రైట్గా కూర్చొని జస్ట్ ఇలా ఐ లెవెల్ బెండ్ చేయంగానే మనకి స్క్రీన్ ప్రాపర్గా ఉండేటట్టు అరేంజ్ చేసుకుంటే మ్యాక్సిమం ఈ పొజిషన్ ఉంటే నెక్ మీద స్ట్రెయిన్ పడకుండా నెక్ పెయిన్ అనేది రాకుండా చూసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చాలామంది సెల్ ఫోన్లో వీడియోస్ చూడటం కానీ, లేకపోతే కొంచెం ఖాళీ దొరికితే సెల్ ఫోన్లో మునిగిపోవడం కానీ చూస్తూనే ఉంటాం ఎక్కడైనా సరే. సో సెల్ ఫోన్ మనం చూసేటప్పుడు కింద పెట్టుకొని ఇదే పొజిషన్లో చూస్తూ ఉండడాన్ని మనం ఎక్కువగా గమనిస్తుంటాం. సో అది మనకి తెలియకుండానే మనం ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో అది కొంచెం కాన్షియస్గా ఉండి సెల్ ఫోన్ మనం చూడాలన్నప్పుడు మన అరచేతిలో ఇలా పెట్టుకొని ఈ పొజిషన్లో కనుక పెట్టుకొని చూస్తూ ఉంటే మ్యాక్సిమం నెక్ మీద స్ట్రెయిన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. తర్వాత మనం చాలామంది దగ్గర వింటూ ఉంటాము, రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉంది, మార్నింగ్ లేచేటప్పటికి నిద్రలో మెడ పట్టేసింది, కనీసం సైడ్కి కూడా మెడ తిప్పలేకపోతారు. సో చాలామంది దీనికి ఏం చెప్తారంటే ఆ నిద్రలోనే పట్టేసింది, నిద్రలోనే పోతుంది అని దాన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు. సో ఇది నిద్రలో పట్టేయడం అనేది కరెక్టేనండి. అది ఎందుకు జరుగుతుంది అంటే మనం పడుకున్నప్పుడు మన స్లీపింగ్ పొజిషన్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉండదో, మన పిల్లో పొజిషన్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉండదో, లేకపోతే మనకి సైడ్ పడుకున్నప్పుడు ఎక్సెసివ్గా స్ట్రెయిన్ ఒక సైడ్ పడితే ఇలాంటి జరిగే అవకాశం ఉంది. సో ఒక 1 or 2 డేస్లో ఇమీడియట్గా తగ్గిపోతే ప్రాబ్లం లేదు, కానీ అది కంటిన్యూ అయితే మాత్రము మీరు ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకోవాలి అనేది మాత్రం గుర్తుంచుకోండి. సో ఈ మెడ నొప్పిని మనము 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి అక్యూట్ పెయిన్, ఒకటి క్రానిక్ పెయిన్. అక్యూట్ పెయిన్ అంటే ఒక రోజు నుంచి 6 వారాల వరకు ఉండొచ్చు. సో 6 వారాల లోపల తగ్గిపోతే దాన్ని అక్యూట్ పెయిన్ అనేది అంటాం. సో అక్యూట్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో మనకి ఎప్పుడైతే నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుందో అది రకరకాల కారణాల వల్ల కావచ్చు. అయితే బ్యాడ్ పోస్చర్ వల్ల కావచ్చు, లేకపోతే స్లీపింగ్ పొజిషన్ వల్ల కావచ్చు, లేదా ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగటమో, లేకపోతే సడన్గా స్పీడ్ బ్రేకర్ మీద అయ్యి దాని మీద ప్రెషర్ పడి కావచ్చు, లేకపోతే మెట్ల మీద నుంచి స్లిప్ అయ్యి నెక్ పట్టేయడం కావచ్చు. సో ఇలా ఏదైనా కారణాల వల్ల నొప్పి స్టార్ట్ అయితే మాత్రము 0 నుంచి 72 hours అంటే నొప్పి మొదలైన వెంటనే నుంచి ఒక 3 days వరకు ఐస్ అనేది పెడితే ఇమ్మీడియట్గా మనకి దాని నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. సో అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం హీట్ ప్యాక్ పెట్టుకుంటే దాని నుంచి బాగా రిలీఫ్ వస్తుంది. దీంట్లో చాలామంది పెయిన్ కిల్లర్స్ని కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు అది పెయిన్ కిల్లర్స్ అనేవి ఎంత తక్కువ వాడితే అంత మంచిది. సో భరించలేని నొప్పి ఉన్నప్పుడు వాడటంలో తప్పు లేదు, కానీ అదే పనిగా అలవాటుగా ఎక్కువ రోజులు పెయిన్ కిల్లర్స్ మాత్రం వాడొద్దు. సో ఈ పెయిన్ కిల్లర్స్ ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలు పాటించండి. కొంచెం ఐస్ పెట్టుకోవడం కానీ, హాట్ ప్యాక్ పెట్టుకోవడం కానీ. సో
ఇలా చేసినా గూడా మనకి తగ్గట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ గారి సలహా అనేది తీసుకోవాలి. సో, ఇమ్మీడియేట్‌గా మెడికల్ హెల్ప్. నొప్పి స్టార్ట్ అయినప్పుడు ఒకవేళ భరించలేని నొప్పి ఉన్నా, తిమ్మిరి ఎక్కినట్టున్నా, పెయిన్ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి రేడియేట్ అవుతూ ఉన్నా, దానంతట అదే తగ్గిపోతుంది అని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఇమ్మీడియేట్‌గా మెడికల్ హెల్ప్ మాత్రం తీసుకోవాలి. సో, చూసారు కదండీ! నెక్ పెయిన్ మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు. సో, పోస్చర్ కరెక్ట్‌గా మెయింటైన్ చేసి ఏ పని చేసేటప్పుడైనా ప్రాపర్‌గా మనం పోస్చర్ గనక కరెక్ట్‌గా మెయింటైన్ చేసి నొప్పి అనేది రాకుండా చూసుకోవచ్చు. సో, నొప్పి వచ్చినప్పుడు అది మనం ఇంట్లో తగ్గించుకునే నొప్పా? లేకపోతే మనం ఇమ్మీడియేట్‌గా మెడికల్ హెల్ప్ తీసుకోవాలా? అనేది డిఫరెన్షియేట్ చేసుకొని, ఒకవేళ పర్వాలేదు చిన్నది అనుకుంటే 3 డేస్ లోపల మనకి రిలీఫ్ వస్తుంది అంటే మేనేజ్ చేసుకోవచ్చు. 3 డేస్ దాటింది, ఇంకా నొప్పి తగ్గట్లేదు, లేదా ఇంకా చాలా లాంగ్ టర్మ్‌లో మనల్ని నొప్పి వేధిస్తుంది అంటే మాత్రం వైద్య సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత నొప్పి మనకి మొదలైనప్పుడు ఎలాంటి తిమ్మిర్లు లాంటివి ఉన్నా, రేడియేటింగ్ పెయిన్ అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి పెయిన్ స్ప్రెడ్ అవుతున్నా, దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా మెడికల్ హెల్ప్ అనేది తీసుకోండి.